వచ్చినప్పుడు మన తను కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాడో ఏం జరిగిందనే తెలియదు. నా దగ్గర ఆ వీడియో మాణిక్రావు ఫోన్ చేసి పెడతాడు, ఆ వీడియో చూపిస్తాను. డెఫినెట్లీ పంపమనండి, నేను దీన్ని ఆ కొట్టినాకనే నేను బాధపడ్డా. అంత కొట్టాల్సిన అవసరం లేదు, బూతులు తిట్టాడు. లాస్ట్ గా వచ్చి తెలిసింది ఏంటంటే తనకు మైండ్ సెట్ సరి ఉండదు అన్నట్టు చెప్పారు. ఓకే. అండ్ మీరు ఒక సామాన్యుడిగా ఉన్న వ్యక్తి ఎంపీ అయిన తర్వాత ఏం సంపాదించరు అనే ప్రశ్న అందరికీ ఉంటుంది. అంటే బాగా సంపాదించుంటాడు, అంత సంపాదించకుండా ఉంటాడా, ఇలాంటి మాటలన్నీ. సో దీనికి మీరు ఇచ్చే ధీటైన సమాధానం ఏంటి అసలు? నా అప్పులు ఉన్నాయి, తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే వస్తే కడతానంటే మళ్ళీ కొత్తగా అంటే నేను ఇస్తాన్న టైంకి ఇవ్వలేకపోయాను, చాలా మందికి ఇవ్వలేకపోయాను. ఎవరన్నా ఉంటే నేను ఎప్పుడు నోట్లు ఎప్పుడు చెక్కులు ఇచ్చాను ఉంటే రమ్మానండి. కాబట్టి వాళ్ళ ఆ అప్పులు వాళ్ళని కట్టి వాళ్ళు ఇవ్వమానండి, మళ్ళీ వాళ్ళకి ఫ్రెష్ గా నేను ఎప్పుడప్పుడు కడతాను. ఇందాక మీ ఆస్తులు చెప్పిండ్రు. ఏనండి, నేను లోన్లు పెట్టి 4-5 ప్రాపర్టీస్ కొనుక్కున్నాను. ఏం పెద్దవేం కాదు, మోస్తరులో ఉన్నాయి. కాబట్టి అదేమి అక్రమంగా సంపాదించింది కాదు, ఇన్స్టాల్మెంట్లు పెట్టే కట్టుకుంటా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. అవి కూడా శాలరీ నుంచి కట్ అవుతా ఉన్నాయి. సో ఇవి ఆస్తులు. అప్పులు ఎంత వరకు ఉన్నాయి సార్? ఒక 6-7 కోట్లు ఉన్నాయి. లాక్డౌన్ టైంలో నేను 1.5 కోటి అప్పు తీసుకొని ఖర్చు పెట్టి లాక్డౌన్ లో ఎక్కడెక్కడ దేశ విదేశాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి చాలా మంది ఉన్నారండి. కల్పాల నాని అని ఒక పిల్లోడు ఉన్నాడు, 3,80,000 వేసారు బిల్లు. మీరు వేసారు. అలాంటి వాళ్ళని కొన్ని 100 మందిని చూపించానండి నేను, కొన్ని 100 మందిని చూపించాను. ఎవ్వరు మా దగ్గర డబ్బులు లేవన్నా గానీ సరే వెళ్ళిపోను, ఏదో రోజు నాకు కాకపోతే నా పిల్లలకు ఉపయోగపడుద్దిలే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. ఓకే. మంచి పాటలు పెట్టుకుంటున్నారు. ఎక్కడరా? అప్పుడు కరోనా టైంలో మీ అమ్మకి హాస్పిటల్ బిల్లు ఏమైనా కట్టావా? ఎంత వేసారు బిల్లు? నేనే ఒప్పుకున్నాను, ఎవరన్నా ఒప్పుకున్నారా? సరే. ఎవరు సరైన మావయ్య అంటున్నారు? మామూలుగా ఎలా పిలుస్తారా లేకపోతే? ఇబ్రహీంపట్నం అండి, మా మేనవాళ్ళు వరుస అవుతాడు. అవునా? ఓకే. లేవు మావయ్య అన్నాడు. నేను కట్టుకుంటా పోరా అన్న. కల్పాల నాని అనే పిల్లాడైతే ఫైనల్ స్టేజ్ లో ఫోన్ చేశాడు. రోడ్ మీద పడిపోయాడు, స్పృహ కోల్పోయాడు, సతికిలు పడిపోయాడు. పడిపోయి కూర్చొని ఫోన్ చేసి బాగా ఆయాసంగా ఏడుస్తున్నాడు. ఏంటంటే నాకేదో జరుగుతుందన్నా అన్నాడు. ఏం జరగదు, ముందు ఇమ్మీడియట్ గా ఆంధ్ర హాస్పిటల్కి రా అన్న. అంటే రావడానికి కూడా నేను ఎవరు ఆటోలు నేను లేకపోతాను అన్నాడు. సర్లే అని చెప్పి నేను ఫోన్ చేసి ఎవరికన్నా నువ్వు ఫోన్ ఎవరికన్నా అన్న. ఫోన్ ఇచ్చాడు. ఆటో అదనగంటే లేదు సార్ నేను తీసుకోని ఫోన్ అన్నాడు. కాదులే అని చెప్పి స్పీకర్ ఆన్ అన్న. బాబు నేను ఎంపీని తీసుకో అంటే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏంటి పరిస్థితి అంటే హాస్పిటల్లో తీసుకురంటే సార్ తను కోవిడ్ అనుకోండి సార్, నేను ఎక్కించుకోలేను సార్, ప్లీజ్ సార్ అన్నాడు. కాదులే మాస్క్ పెట్టుకో, ఏం కాదు, దేవుడు హెల్ప్ చేస్తాడు నీకు కూడా, ఎక్కించుకోంటే ఎక్కించుకొని ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ అయితే డబ్బులు కట్టాలి అంటే ఆంధ్ర హాస్పిటల్ రమణమూర్తి గారు మా పాలిట ఒక రకంగా దేవుడే. కరోనా టైంలో మొత్తం టోటల్ బిల్లు ఫైనల్ స్టేజ్ అతను. ఇంకోటి ఏంటంటే అండి, ఆ కల్పాల నాని అనే పిల్లాడికి ఫైనల్ స్టేజ్లో అన్నట్టు మాట్లాడారు మాతో. చాలా బాధ. నేను వస్తాను సార్ అన్న. కరోనా టైంలో 2nd వేవ్లో 3rd వేవ్లో ఏ వేలో నేను మాస్క్ పెట్టుకోలేదండి. డెడ్ బాడీల దగ్గరికి వెళ్ళాను, హాస్పిటల్స్కి వెళ్ళాను, అందరితో మాస్క్ లేకుండా తిరిగాను. టపా చనిపోతాను అన్నప్పుడు కూడా నేనేమి మాస్క్ పెట్టుకొని భయంకరమైన శానిటైజర్లు రాసుకొని ఏమి వెళ్ళాను. నేను మామూలుగా మాట్లాడు. ఆ పిల్లాడికి ఇంతని బిల్లు వేశారు. ఎంత వేసారు నాకు కూడా ఐడియా లేదు. పిల్లాడు అంటే నేను చెప్తే బాగుండదు కాబట్టి అబ్బాయి ఫోన్ ఎత్తే చెప్పేవాళ్ళు. కాబట్టి ఇలాంటి ఇట్లా ఎంతమందికి సహాయం చేసి ఉంటారు సార్ మీరు? కరోనా టైంలో దాదాపు 100 మంది అండి. చాలా మంది ఏదో మన ఉత్తరాఖండ్ వెళ్ళి అక్కడ లాక్డౌన్ లో ఇరుక్కుపోతే సోషల్ మీడియాలో కూడా వీడియో రిలీజ్ చేశారు. ఎవరో పట్టించుకోకపోతే వాళ్ళు హోటల్లో పడుకోవడానికి హోటల్లో వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి, బిల్లు మేము ఎన్ని రోజులు ఉంచలేమేడా, లాక్డౌన్ అయితే మీ తెప్పలు మీరు పడిపోండి అంటే
గవర్నమెంట్తో మాట్లాడి అక్కడ వ్యాన్ పెట్టి ఆయన పిల్లాడు చేశాడు. ఏనాని అప్పుడు కరోనా టైంలో నీకు బిల్ ఎంత వేసారా హాస్పిటల్ వాళ్ళు? 3 లక్షలు చిల్లర అన్న. ఏమైనా కట్టావా ఆ రోజున? నేనేం కట్టలేదు అన్న, అది వేరే మొత్తం వేరే చెప్పాను. సరే సరే. సో ఇట్లా చాలా మంది ప్రూఫ్లు ఒక ఉన్నాయంటారు. ఇద్దరికే 8 లక్షలు అండి, ఒక ఇద్దరికే 8 లక్షలు. సో ఒక ఇట్లా ఇద్దరికే 100 మంది అంటే ఎంత అయ్యి ఉంటాయి? అది ఎవడు గమనించాడు. ఆడు సంపాదన చేశాడంటే అంత చేశాడంటే అని చేసి ఏదేదో చెప్పుకుంటాడు. ఎవడని చెప్పుకున్నా నేనైతే ఒకటైతే క్లియర్ అండి, మనుషులు అనేవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో సర్వసాధారణంగా అసూయతోనే ఉంటాడు. ఎవడున్నా ఒకటి మనిషి ఎదిగాడు అప్పటిదాకా మనం ఎవడం ఐడెంటిఫై అవ్వకపోయినప్పుడు కూడా ఒక స్థాయి వచ్చింది అంటే దాని మీద ఆటోమేటిక్ రాళ్ళు వేసేవాళ్ళు, రప్పులు వేసేవాళ్ళు ఇంకా సర్వసాధారణంగా తగులుతారు. కాబట్టి నేను వాళ్ళ గురించి అందరి గురించి పట్టించుకొని ఆలోచించుకొని అప్పుడప్పుడు అనిపించింది మనం వ్యవసాయం చేసినప్పుడే హ్యాపీగా ఉన్నామేమో అనిపించింది. అప్పుడు కొంతమంది హెల్ప్ చేయలేకపోయామేమో, ఇప్పుడు చాలా మంది చేస్తా ఉన్నాం కదా, దేవుడు అందుకే ఇచ్చాడేమోలే. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం తగ్గించేందుకు చూసుకోవాలి అనుకుంటాను నేను.